ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఆర్టీడీపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఆర్టీడీ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఆర్టీడీ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సేవ్ ఆర్టీడీ సేవ్ ఆర్టీడీ సేవ్ ఆర్టీడీ సంస్థలు కాపాడుకున్న ఆర్టీడీ సంస్థలు సేవ్ ఆర్టీడీ సేవ్ ఆర్టీడీ కాపాడుకుందాం ఆర్టీడీ సంస్థలు కాపాడుకుందాం ఆర్టీడీ సంస్థలు ఆర్టీడీ సంస్థల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఆర్టీడీ సంస్థల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి ఆర్టీడీ సమస్యను వెంటనే పరిష్కరించాలి ఆర్టీడీ సమస్యను వెంటనే పరిష్కరించాలి ఆర్టీడీ సమస్యను వెంటనే పెద్ద ఎత్తున ఈ యొక్క ఆర్టీడీ సంస్థ సమస్య గురించి మరి ఆర్టీడీకి సంబంధించినటువంటి సంఘ సభ్యులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈ లబ్ధిదారులే. వికలాంగుల వింగ్లో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా వికలాంగుల కోసం పనిచేస్తుంది. మరి అదేవిధంగా మరి ఈరోజు గతంలో కూడా గాంధీ సర్కిల్లోనే మరి 3కి 2 వచ్చి గాంధీ సర్కిల్లో నిరసన తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా గత 3 సంవత్సరాల నుండి ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా అందరు కూడా అన్ని పార్టీలలో ఉంటారు, కానీ వీళ్ళందరూ కూడా ఆర్టీటీకి సంబంధించిన లబ్ధిదారులు. నేను కూడా దాంట్లో 1RP మెంబర్ లబ్ధిదారుని కల్చరల్ కోఆర్డినేటర్గా పనిచేశాను. మరి మా పిల్లలు కూడా స్పాన్సర్లు ఉంటే దాంట్లో మేము దానికి సంబంధించిన రెన్యువల్కి సంబంధించినటువంటి కార్యక్రమం అక్కడ జరగలేదు కాబట్టి 3 సంవత్సరాలు గత వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యాలు కాదు ఇది. ఎందుకంటే వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు దీన్నంతా కలగజేసుకుని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి దీన్ని వెంటనే రెన్యువల్ అయ్యి ఆ బడ్జెట్ వచ్చేటట్ల ప్రజాప్రతినిధుల పైన ఉంది. లేని పక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే దగ్గర 10 లక్షల మంది ఈ యొక్క ఆర్టీటీ సంస్థకి 48 మండలాల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఆర్టీటీ సంస్థ ఈరోజు నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దీనికి మరి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దానికి సంబంధించినటువంటి రెన్యువల్ చేసి మరి కొన్ని కోట్ల రూపాయలు రావాల్సినటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని వెంటనే ఆల్రెడీ మాకు కూడా నిన్న మొన్న మరి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో చదివాం. మరి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మరి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనంతపురంలో మరి ఎస్పీ హాల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి అక్కడ ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ కలిపి మరి అక్కడ మాట్లాడారు. మేము ఖచ్చితంగా ఆర్టీటీకి మేము ఖచ్చితంగా రెన్యువల్ చేయించి డబ్బులు వచ్చేటట్లు చేస్తామని చెప్పి 2 ఎంపీలు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాంట్లో మరి 4 ఎమ్మెల్యేలు కూడా మినిస్టర్లు ఎమ్మెల్యేలు పయావుల కేసులు అయితేనేమి సబిత వారందరూ కూడా మరి ముఖ్యమంత్రి దగ్గర దృష్టికి తీసుకుపోయి చేశారు. అదే ఈరోజు నిన్న మొన్న పేపర్లలో కూడా వచ్చింది. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు గౌరవనీయులు మరి ఆయన కూడా దీనిపైన మరి దీన్ని రెన్యువల్ చేయాలా దీనికోసము ప్రాసెస్ మొదలు పెట్టాడని చెప్పి మాకు మరి పేపర్లలో చదివి వింటున్నాం.
మరి ఇంతమంది లబ్ధిదారులు ఈ సంవత్సరం మరి ఈ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి 200 మందిని మరి ఈ రోజు నిర్వీర్యం చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఎక్కడో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, మరి హైదరాబాద్ కూడా పోయే చదువుకునే అవకాశాన్ని ఆర్టీటీ 200 మందికి కల్పించింది. అలాంటి కల్పించినటువంటి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క సామాజిక ఉద్యమాభివందనాలు. మిత్రులారా, మన వాళ్ళందరూ కూడా ఎట్లుంటారంటే క్రమశిక్షణ కలిగి ఉండరు. మీరు వచ్చింది ఇక్కడికి మనకు ఆర్జేటీ మనకు మేలు చేసిన సంస్థను కాపాడుకోవడానికి. దయచేసి మీరందరూ ఎక్కడ వచ్చి దగ్గరకు వచ్చి నిలబడాలి. దూరం నిలబడితే క్రమశిక్షణ లేని వాళ్ళు అనుకుంటారు. ఎందుకు చెప్తున్నారు ఈ విషయాలంటే, ఇది మన ప్రోగ్రాం. సంవత్సరాలలో వెళ్ళిపోతారు, కానీ 30 సంవత్సరాలుగా ఆర్జీటీ అనంతపురం జిల్లాలో కాకుండా ప్రకాశము, నెల్లూరు, తెలంగాణలో కొన్ని జిల్లాలు, కర్నూలు జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. అంటే ఈరోజు గ్రామాల్లో మన పిల్లలు చదువుకుంటా ఉన్నారంటే, మన పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తయారైనారు, బీటెక్లు, ఎంటెక్లు చదివినారంటే ఆర్జీటీ సంస్థ అనంతపురం జిల్లాకు వచ్చిన తర్వాతనే. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు మనకు విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది. అంటే చదువు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వాలు ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహిస్తూ, డబ్బులు కట్టే కాలేజీలను ప్రోత్సహిస్తూ మనకు విద్య అందుకోకుండా గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా ఎత్తిపోయేటట్టు చేస్తే, ఆర్జీటీ సంస్థ ప్రైవేటు స్కూళ్ళలో చదువుకునే మన పిల్లలకు సంవత్సరానికి లాడ్జింగ్ అండ్ బోర్జింగ్ అంటే వారు చదువుకోవడానికి ఫీజు ప్లస్ వారి భోజనానికి ఖర్చులు కూడా ఆర్జీటీ సంస్థ ఈరోజు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లలకి ఇచ్చింది. నేనే ఉదాహరణ, మా తమ్ముడు వెళ్ళిపోతే మా తమ్ముడి కొడుకులు ఇద్దరు కూడా ఇంటర్ 10th క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరు చదువులకి పిల్లలకి ఈరోజు ఆర్జీటీ సంస్థ చేసింది. వాళ్ళిద్దరు కూడా ఈరోజు బీటెక్ పూర్తి చేసి ఒకరు హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్నాడు, బెంగళూరులో పనిచేస్తా ఉన్నాడు. అది ఎవరు పెట్టిన భిక్ష? ఆర్జీటీ పెట్టిన భిక్ష. అట్లాగే ప్రభుత్వం దాల్చిన వైద్యము ఆసుపత్రిలో ఈరోజు మనం పోతే 16 రోగాలకి ఒకే రకం మందిస్తారు మన గుర్తు ప్రభుత్వ ఆసుపత్రిలో. ఎక్కడ పోయినా చెత్త చెదారంతో నిండి ఉంటుంది. లెట్రిన్లు, బాత్రూమ్లు శుభ్రంగా ఉండవు. పేషెంట్లు ఎంత ఇబ్బంది పడతా ఉంటారు, అంత ఇబ్బంది పడతా ఉంటారు. కానీ అదే ఆర్జీటీ నిర్మించినటువంటి ఆసుపత్రి ఒకటి ఉంది బత్తలపల్లిలో. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి మనం గర్భవతిని తీసుకపోతే కాన్పు కష్టమైతే తీసుకుపోని చెప్తారు ఇల్లు. కానీ అదే పేదవాళ్ళు బత్తలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే కన్నబిడ్డల్లాగా తీసుకొని ఎంతో శుభ్రంగా ఉన్న ఆసుపత్రిలో డాక్టర్లు మంచిగా పలకరించి మనకు వైద్యం అందించి కాన్పు సుఖంగా చేసి ఆ తర్వాత బాలింతను మన ఇంటికి చేర్చే వరకు వాళ్ళు ఎంతో బాధ్యతతో కూడా కూడుకొని తీసుకొని కేవలం 25 రూపాయలు మాత్రమే బిల్లు వసూలు చేస్తా ఉంటారు. అంటే మనకు అవసరమైన విద్యా వైద్యము ప్రభుత్వం అందించాల్సిన విద్యా వైద్యాన్ని ప్రభుత్వం అందించలేక ఫెయిల్ అయిపోతే, మహానుభావుడు పార్వతీదేవి అని మన శివుడు భిక్షం అడుగుతారు. అంటే మనం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మనం భిక్షం అడగాల. ఏమని? భిక్షం చేసి పృథువుల నాదానేశ్వరి మాకు భిక్షం మాడేయి, మేము అవటి వాళ్ళము, మేము బలిగినాము, మాకు గతి లేక ఈ దేశంలో పుట్టినాము కాబట్టి మిమ్మల్ని భిక్షం అడుగుతున్నాం. ఆర్టీటీ సేవల గురించి తెలియని మీకు ఎంతో విధంగా అన్ని విధాలుగా తెలుసు మీకు. ఈ ఆర్టీటీ సంస్థ గుండా మన దేశానికి, మన అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి లాభం పొందిందంటే ఒక ఆర్టీటీ సంస్థ. దీన్ని ఎందువలన మీరు బంద్ చేస్తున్నారనేది మీరు ఖచ్చితంగా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్య విషయం, ఒక పల్లెటూరులో ఒక 5 ఇళ్లు వస్తే మా ఆర్టీటీ సంస్థ 10 ఇళ్లు ఇస్తాయి. కాబట్టి మీకు ఆర్టీటీ సాయం చేస్తుంది, గవర్నమెంట్ కి సపోర్ట్ ఉంది. ఈ రోజు మీరు ఎందువలన ఆర్టీటీ సంస్థని బంద్ చేయాలనేది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేకరులకు కానీ, మేము దీని కారణంగా మేము ఆర్టీటీని బంద్ చేస్తున్నామని అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి అందరూ మాకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మేము బీసీ, ఎస్సీ, ఎస్టీలను అన్నవారి వర్గాల జాతులు కాబట్టి మాకు ఆర్టీటీ మాకెంతో సాయం చేస్తుంది. దాన్ని మేము ఎదుర్కోకుండా
అంబేద్కర్ సార్ గారు 200-300 సంవత్సరాల కిందట ఏ విధంగా అయితే మా ఎస్టీ బీసీలని మైనార్టీలని రాజ్యాంగంలో పొందవచ్చినాడు. ఈ రోజు నా మీద మీరు కక్షపూరంగా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అది చాలా పొరపాటు సార్. మాకు ఆర్టీసీకున్న ఎన్నో లాభాలు ఉన్నాయి. మమ్మల్ని కరణించి మాకు దిశం చేసి మాకు ఆర్టీసీ సంస్థని తిరిగి మాకు అనంతపురం జిల్లాలో అయితేనేమి, కర్నూలు జిల్లాలో అయితేనేమి, ఇంకా కొన్ని తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇవన్నీ మాకు ఆర్టీసీని తిరిగి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. ఇంకొక విషయం, ఈ రోజు అనంతపురం జిల్లాలో కాదు, ఇప్పుడు 26 పల్లెలు మేము తిరిగినాం. 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు. కానీ ఇంకా ఎక్కువ జనం రావాల్సింది. కానీ ఈ రోజు మనకి ఇచ్చిపెట్టాం మేము. కానీ రంగంలో ఒకసారి కానీ అనంతపురం జిల్లాలో మొత్తం గుంటకల్ మండలం అన్ని ప్రతి పల్లెటూరు తిరిగి గుంటకల్ విజయవర్గంలో ఉన్న ఆర్టీసీలో ఎవరైతే లాభం పొందినారో వాళ్ళందరితో కలిసి అనంతపురంలో కానీ మేము ర్యాలీ చేసేకి ఖచ్చితంగా తోడ్పడతాం. మీరు కూడా ఈ రోజు వచ్చిన ప్రతి పల్లెటూరు వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. మేము పిలిచిన దగ్గర ధర్నా చేయడం జరిగింది. దానికి భారత విద్యార్థి ఫెడరేషన్ పై సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు కానీ ఈరోజు కార్పొరేట్ లో రెసిడెన్షియల్ లో ఈరోజు మన పేద పిల్లలు చేయకుండా అంటే దానికి ముఖ్య కారణం ఆర్టీసీ సంస్థ. ఈరోజు ఎవరికైనా మంచి మార్కులు వచ్చి మేము చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి అలాంటి వాళ్ళంటే ఒక తల్లిలాగా దగ్గర తీసుకొని మంచి ఈరోజు గుత్తి మండలంలో జిల్లా వచ్చిన తర్వాత ఈ పొద్దు ఈ రకంగా ఉన్నాం. మేము ఆర్టీసీ సంస్థ రాకముందు ఎట్లా ఉంటుంది, కనీసం ₹1 ఎవరైనా ఇచ్చేటోళ్ళు లేరు. లలితమ్మా ఇంకోటి ఉపాసం ఉన్నావు, ఎట్టున్నావు, తిన్నావా, ఉన్నావా అన్నోళ్ళు లేరు. ఈ పొద్దు నా బాధ నాకు తెలుసు. ఈరోజు నాకు గుర్తులను చదివిస్తున్నావు స్థాయిలో ఉన్నానంటే ఆర్టీసీ సంస్థ నాకు సాయం చేసింది. అది ఆర్టీసీ సంస్థ లేకపోతే ఈ పొద్దు మీరు ఆడవున్నావా? ఇదే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏమిచ్చింది మాకు? ఎవరన్నా గారు ఏమైనా ఇచ్చినారా? ఆ గవర్నమెంట్ దగ్గర ఆట దగ్గర ఈత దగ్గర ఇంకో దగ్గర అంటారు. ప్రభుత్వం లాభం వాళ్ళకి మాత్రమే సాయం చేస్తుంది కానీ వీరి వాళ్ళకి ఆపద ఏమి సాయం చేయలేదు. వీరి వాళ్ళ గురించి మీరు ఎవరు జోక్యం చేసుకోకూడదని నేను అచ్చరిగా చెప్తాను. వీరి వాళ్ళ నోట్లో పిల్లలు వేసిన వారు ఎవరైనా బాగుపడిన చరిత్రలో లేదని చెప్తున్నా. మీరు ఇప్పుడు మా నోట్ల దుమ్ము వేసినారండి మాత్రము మీరు అడగదినే పరిస్థితులలో కానీ వచ్చే పరిస్థితులు వస్తాయి. మెమరాండం కూడా సార్ గారికి సమర్పించడం జరుగుతుంది. దాన్ని కూడా పైకి మరి సింపుల్ గా రాసేసినాం, ఎందుకంటే ఎక్కువ సోది ఉండకూడదని. ఉన్నతాలుగా దృష్టికి తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అట్లే ఒకసారి ఇంకా గట్టిగా మన మిడ్డే ఓపిలేస్ గారికి రామాంజనేయులు అన్న కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలని చెప్పి మనం అంతకంటే మనం ఏం చేయలేం కదా. ఎందుకంటే ఈ మైక్ ఏర్పాటు